హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జీకే హబ్. ఓకే అండి, 18th May 2026 నిఫ్టీ యొక్క లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయని మనం గమనించినట్లయితే క్లియర్గా హెడ్ అండ్ షోల్డర్ అయితే ప్యాటర్న్ ఫామ్ అయింది. అండ్ మనకు లాస్ట్ ఫ్రైడే మార్కెట్ ఏ విధంగా క్లోజ్ అయిందంటే కరెక్ట్గా నెక్ లైన్ దగ్గరకు వచ్చి క్లోజ్ అవ్వడం జరిగింది. రేపు గిన ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి లేదా దీనికి కొద్దిగా ఎబోవ్ ఓపెన్ అయ్యి ఎప్పుడైతే ఈ నెక్ లైన్ కనిపిస్తుంది కదండి, ఈ నెక్ లైన్కి ఇలా బిలో సస్టైన్ అయితే ప్యాటర్న్ యొక్క లో వరకు మనము టార్గెట్ని చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. ప్రతిసారి ఎక్కడి దాకే రావాలంటే ప్రతిసారి అక్కడి వరకు రావచ్చు. కొన్నిసార్లు దాని యొక్క లో కూడా బ్రేక్ అయ్యి కంటిన్యూ కిందికి వెళ్ళొచ్చు, లేదా మిడిల్ వరకు వచ్చి అగైన్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ రివర్స్ అవుతున్న విషయాన్ని ఎలా కనుక్కుంటామంటే క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ బేస్ మీద మనం కనుక్కుంటాం. సో ఖచ్చితంగా క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇంట్రాడే చేసే వాళ్ళకి. సో ఇప్పుడు మీరు గమనించండి, ఏదైతే నెక్ లైన్ మనకు కనిపిస్తుందో 23,662 ఈ నెక్ లైన్కి నేను ఒక బ్లూ కలర్ లైన్ అప్లై చేస్తాను. ఓకేనండి, నెక్ లైన్కి బిలో టార్గెట్ ఎక్కడ ఉంది? 23,424 ఉందండి. ఒకవేళ ఈ యొక్క నెక్ లైన్కి ఎబోవ్ సస్టైన్ అయ్యి అప్ సైడ్కి మూవ్ అవుతుంటే, నెక్ లైన్కి ఎబోవ్ సస్టైన్ అయ్యి అప్ సైడ్కి మూవ్ అవుతుంటే ఫస్ట్ రెసిస్టెన్స్ ఏమవుతుందండి? ఈ యొక్క షోల్డర్ యొక్క హై ఫస్ట్ రెసిస్టెన్స్ అవుతుంది. బాగా గమనించండి, ఫస్ట్ రెసిస్టెన్స్. సో రెసిస్టెన్స్కి ఒక పని చేద్దాము, రెడ్ కలర్ లైన్తో మీకు ఇండికేట్ చేస్తాను. అలాగే సెకండ్ రెసిస్టెన్స్ ఏమవుతుంది? హెడ్ అవుతుంది, షోల్డర్ అండ్ హెడ్. ఓకేనండి, సో ఈ విధంగా ఈ గ్యాప్లో ఓపెన్ అయినప్పుడు ఈ విధంగా ఉంటుంది. లేదు కంప్లీట్గా గ్యాప్ అప్ అయింది అనుకోండి, కంప్లీట్ మీన్ గ్యాప్ అప్ ఈ ఎబోవ్ ఎక్కడన్నా ఓపెన్ అయితే అప్పుడు ఇదే వాల్యూ మనకి ఏమవుతుంది? సపోర్ట్గా వర్క్ అవుతుంది. ఇది గ్రీన్ కలర్లో ఇండికేట్ చేస్తున్నా చూడండి, అక్కడ గ్యాప్ అప్ అవ్వడం వల్ల మనకు ఆల్మోస్ట్ 23,888 అనేది మనకు సపోర్ట్గా వర్క్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదా ఒక పెద్ద గ్యాప్ డౌన్ అయింది అనుకోండి, ఇలా ఎక్కడైనా గ్యాప్ డౌన్ అయ్యి మార్కెట్ అప్ సైడ్కి మూవ్ అవుతుంటే అప్పుడు ఏమవుతుంది? 23,424 మనకు రెసిస్టెన్స్గా వర్క్ అవుతుంది. సో దానివల్ల ప్యాటర్న్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దానితో పాటు లాస్ట్ ట్రేడింగ్ డే మార్కెట్ ఎక్కడ క్లోజ్ అయింది, ఈ కరెంట్ డే ఎక్కడ మార్కెట్ ఓపెన్ అవుతుందనే దాన్ని బేస్ చేసుకొని మనకు చాలా ఇంపార్టెంట్ లెవెల్స్లో కూడా చేంజ్ అవుతుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్ కోసం ఛానల్ని ఫాలో చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్. అలాగే రేపు మార్నింగ్ కూడా మనము 1 అవర్ ఆల్మోస్ట్ లైవ్లో ఉండడానికే ట్రై చేద్దామండి. లైవ్ అయితే మార్నింగ్ 1 అవర్ ఉంటుంది. ఎవరైనా లైవ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.